గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మళ్ళీ పెంపు. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజులు. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వంట గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య అంతరాన్ని మరింత పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డబుల్ సిలిండర్ ఉంటే బుకింగ్ మధ్య అంతరం కనీసం 35 రోజులు ఉండాలని చెప్పి ప్రకటించింది. మొదట్లో 21 రోజులు ఉండగా మార్చి 2వ వారంలో 25 రోజులకు పెంచారు. తాజాగా 35 రోజులకైతే పెంచడం గమనార్హం. సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల అనంతరం తర్వాతే బుక్ చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులు పెంచారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే నిబంధన అయితే వర్తిస్తుందని చెప్పారు. అయితే పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు గ్యాస్ ఇస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ అయితే అసలు రావట్లేదు అనమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారైతే గ్యాస్ అయితే అసలు రాక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు గ్యాస్ అయితే దొరకట్లేదు. ఇప్పుడు ఏకంగా దాన్ని 35 రోజులకైతే పెంచేశారు. వీరికైతే ఉజ్వల వారికి అయితే ఏకంగా 45 రోజులకైతే పెంచేశారనమాట గ్యాప్. ఒక్క సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ 45 రోజుల వరకు బుక్ చేయడానికి అయితే అవ్వదని క్లియర్గా ప్రభుత్వం చెప్పేసింది. ఇక ఎలాగైతే మొత్తానికి గ్యాస్ అయితే దొరకదని ప్రజలకైతే క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట, వినియోగదారులందరికీ కూడా. ఇంత పెద్ద భారీ షాక్ అయితే ఇంకా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇంకా గ్యాస్ లేకపోతే వేరే ప్రత్యామ్నాయమే వండుకోవడం తప్ప గ్యాస్ అయితే దొరకదని క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్